ఈ రోజు మా ఆయన ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు. చెల్లెమ్మ నీ చేతి వంట తిని చాలా రోజులైంది, ఏం చేసావు టిఫిన్, త్వరగా వడ్డించమ్మా అన్నాడు. అలాగే అన్నయ్య అన్న. ఇంతకీ ఏం చేసావమ్మా అన్నాడు. అదే ఉప్మా అన్నయ్య అన్న. ఉప్మానా అయ్యి బాబోయ్ అన్నాడు. ఇంతలో మా ఆయన ఏంట్రా కరెంట్ షాక్ కొట్టినట్టు అలా షాక్ అయ్యావు, పాములతో పలావ్ చేసినట్టు అన్నాడు. అదే ఏం చెప్తావు లేరా, వారం క్రితం ఎలాగైనా ఆఫీస్లో సెలవు పెడదామని మా మేనేజర్ కి ఫోన్ చేసి అడిగాను. సార్ నాకు ఈ రోజు ఒంట్లో బాగాలేదు, తలనొప్పి, కాళ్ళు నిప్పులు, ఒళ్ళు తిరుగుతుంది, ఓపికే లేదు సార్ రాలేను అన్నా. ఓ అలానా, అయితే దానికి నాకు దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అన్నాడు. ఏంటి సార్ అది అన్నా. నాకు అలాగే అనిపించింది, కానీ మా ఆవిడ చేసి పెట్టిన వేడి ఉప్మా తిన్నాను, వెంటనే ఎక్కడ లేని హుషారు వచ్చింది, అంతా సెట్ అయిపోయింది, నువ్వు కూడా అలానే చెయ్యి అన్నాడు. నేను కాసేపటి తర్వాత ఫోన్ చేసి సార్ నేనంతా రెడీ చేసుకున్నాను, కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్ అన్న. ఏంటది అన్నాడు. మీ ఆవిడ అడ్రస్ ఇస్తే నేను వచ్చి ఆ ఉప్మా ఏదో చేయించుకుని తింటా సార్, మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు చెప్పండి సార్ అన్న. ఈడియట్ అంటూ వెంటనే ఫోన్ కట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేశాడు, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావద్దు అని. అందుకే రా అప్పటి నుంచి ఉప్మా అంటే 6 మైళ్ళ దూరం పరిగెడుతున్నాను అన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేసి